హాయ్ అండి, నమస్తే. నా పేరు అంబిక. వెల్కమ్ బ్యాక్ టు విన్నీ చేతి వంట. ఈరోజు వీడియోలో వంకాయ పచ్చడిని ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను. అస్సలు నూనె వాడకుండా వంకాయ, పచ్చిమిరపకాయ ఇవన్నీ కాల్చుకుని ఈ పచ్చడి తయారు చేసి చూపిస్తానండి. రుచి చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మరి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. నేను ఇక్కడ ఒక పెద్ద వంకాయని తీసుకున్నానండి. దీనికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసి ఇలా స్టవ్ మీద ఫ్లేమ్ని హైలో పెట్టుకుని పూర్తిగా ఈ విధంగా కాల్చుకోవాలి. ఇలా కాల్చుకుని పచ్చడి చేస్తే రుచి చాలా బాగుంటుంది. ఇంకా కట్టెల పొయ్యి మీద చేసిన ఇంకా రుచి బాగుంటుందండి. కాకపోతే అవకాశం లేని వాళ్ళు ఈ విధంగా స్టవ్ మీద అయినా కాల్చుకోవచ్చు. ఇలా పూర్తిగా రెండు వైపులు కాలిన తర్వాత మనం దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. తర్వాత 2 చిన్న ఉల్లిపాయలని అలాగే ఒక టమాటాని కూడా ఇదే విధంగా కాల్చుకోవాలి. ఇలా స్టవ్ మీద స్టాండ్ పెట్టుకుని కాలిస్తే సరిపోతుందండి. ఇలా టమాటాని కూడా ఇదే విధంగా కాల్చుకుని అదే ప్లేట్లో తీసేసుకోవాలి. అలాగే ఒక 8 వరకు పచ్చిమిరపకాయలను కూడా ఇదే విధంగా కాల్చేసుకోవాలి. మనం ఈ పచ్చళ్ళలోకి అస్సలు నూనె అయితే వాడట్లేదండి. ఇప్పుడు ఒక్క తాలింపుకు తప్ప మనం అన్నీ ఈ విధంగా కాల్చుకుని పచ్చడి నూరుకుంటున్నాం. ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలు కూడా కాలిన తర్వాత పొట్టంతా ఒలిచేసుకుని రోట్లో వేసుకుని సరిపడా ఉప్పును కూడా దీనిలో వేసుకుని మెత్తగా దంచుకోవాలి. మీకు రోల్ అవైలబుల్గా లేకపోతే మిక్సీ అయినా పట్టుకోవచ్చండి. కచ్చా పచ్చాగా నూరుకుంటే బాగుంటుంది. తర్వాత ఉల్లిపాయలని అలాగే కాల్చిన ఈ టమాటాను కూడా పొట్టు తీసేసుకుని ఇదే విధంగా మెత్తగా దంచుకోవాలి. ఈ విధంగా రుబ్బేసుకున్న తర్వాత దీనిలో మనం కాల్చి పెట్టుకున్న వంకాయను కూడా పైన నల్లగా ఉన్న పొట్టంతా ఒలిచేసుకుని దీనిలో వేసుకోవాలి. నేను ముందు రుబ్బిన పచ్చిమిరపకాయలు, టమాటా, ఉల్లిపాయని పక్కకి తీసుకుని ఈ వంకాయని ఇప్పుడు దంచుకుంటున్నానండి. ఈ విధంగా దీన్ని కూడా మెత్తగా దంచుకోవాలి. మనం ఈ పచ్చడి అయితే అస్సలు నూనె వాడకుండా చేస్తున్నాం కాబట్టి రుచి అయితే చాలా బాగుందండి. నేను కూడా ఫస్ట్ టైమే చేస్తున్నాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలా దంచి పెట్టుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇది తీసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర, వెల్లుల్లిపాయని వేసుకుని దంచుకుంటాం కాబట్టి దీన్ని పక్కకి తీసేసుకుని చిన్న గోలీ సైజ్ అంతా చింతపండుని కూడా ముందు నానబెట్టుకుని ఈ విధంగా వేసుకోవాలి. తర్వాత ఒక 4 వెల్లుల్లి రెబ్బల్ని, ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు జీలకర్రని వేసుకోవాలి. రోటి పచ్చళ్ళకి ఎప్పుడు వెల్లుల్లిపాయ, జీలకర్ర తప్పనిసరిగా వేయాలండి. అదే రుచి. ఇవి వేసుకున్న తర్వాత దీన్ని కూడా మెత్తగా రుబ్బేసుకోవాలి. ఇలా మెత్తగా రుబ్బుకున్న తర్వాత మనం పక్కకి తీసి పెట్టుకున్న ముందు రుబ్బి పెట్టుకున్నాం కదండి వంకాయ, ఉల్లిపాయ, టమాటాని ఆ పేస్ట్ కూడా కొంచెం కొద్దిగా వేసుకుని ఈ విధంగా మొత్తం అంతా మళ్ళీ ఒకసారి రుబ్బేసుకోవాలి. ఈ టైంలో ఉప్పు సరిపోయింది లేనిది చూసుకుని ఒకవేళ సరిపోకపోతే మీరు కొంచెం వేసుకోవచ్చు. ఇలా వేసేసుకున్న తర్వాత మనం దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. తర్వాత దీన్ని ఒక వేరే ప్లేట్లోకి పోపు పెట్టుకోవడానికి ఒక గరిటె ఆయిల్ వేసుకుని దానిలో 2 ఎండుమిరపకాయని అలాగే కొంచెం సాయిపప్పుని అలాగే పచ్చిశనగపప్పుని కొద్దిగా ఆవాల్ని కొంచెం కరివేపాకు వేసుకుని ఇవి కొంచెం బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం రుబ్బి పెట్టుకున్న ఈ పచ్చళ్ళలో కలిపేసుకోవాలి. అంతేనండి, కాల్చిన వంకాయతో పచ్చడి. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలా వేసుకున్న తర్వాత ఇది వేడి వేడి అన్నంలో తింటే రుచి అయితే చాలా అంటే చాలా బాగుంది. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా విన్నీ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.